అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతం ఆచరించడానికి ఏ నియమాలు మరియు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద మొదలైనవన్నీ ఎన్నో ఉంటాయి. వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగ్యం సిద్ధిస్తుంది. అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆడవారు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు. ఆడవారికి భర్త, పిల్లలే ప్రపంచం. ఎంతో కఠినమైన వ్రతాలనైనా సరే చేస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగు చీరలని కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి మీ కోరికలను నెరవేరుస్తుంది. అలాగే వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఒకసారి చూత మహాముని సనకుడైన మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు, అటువంటి వ్రతం ఏదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాదా, ఓ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా, ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధీర సమున ఉండిన మనం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండు బంగారు ప్రకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది.
అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంతకు అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై వచ్చారు. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది. చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఏమైంది? తను కలగన్నదని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చుట్టుపక్కల ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. పట్టుబట్టలను కట్టుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిగుళ్ళు, మావిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలుగా స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. శ్లోకం ధ్యానం చేసి షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణ మాయలయ్యాయి. వాళ్ళకు వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలకు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరు కలిసి వారి చేత రాష్ట్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయినం ఇచ్చేందుకు దక్షిణ తాంబూలాలను ఇచ్చిన నమస్కరించినారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. తానంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తమందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ నా పవిత్రాభివృద్ధి కలిగి ధన కనక వాస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన
సకల కార్యములు సిద్ధించును అనే శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సమునకు మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి గురించి కూడా ఎలా కోరిందో, ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే, మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని ముగించాడు. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు. అయితే అసలు కట్టుకోకండి, వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆకుపచ్చ రంగు, నిండు ఆకుపచ్చ రంగు, ఎలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఏ చీర కట్టుకొని వ్రతం చేయండి. ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి, అంతే. వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి, అలా గ్రీన్ చీరపై డిజైన్ ఉంటుంది. అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి. వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరల్లో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇష్టంగా ఆచరించండి. ఆడవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి. ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రంగు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు, పెద్దవారు ఈ రంగు చీరలు ధరించి లక్ష్మి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.